హలో గైస్, నా పేరు సందీప్. మీరు చూస్తున్నారు SanDeep360Tech. ప్రీవియస్ వీడియో మనం ఒక డొమైన్ని పర్చేస్ చేసాము. సో అది మనకి ఎక్కడ తక్కువ కాస్ట్కి వస్తుంది ఏంటి అనేది ప్రైస్ కంపారిజన్ చేసి పర్చేస్ చేయడం జరిగింది. సో దాంట్లో ఆ డొమైన్ నేమ్ చూసుకుంటే మనకు SanDeep360.com. అయితే ఇప్పుడు ఆ డొమైన్ని మనం ఒక హోస్టింగ్కి ఏ విధంగా లింకప్ చేయాలి ప్రొసీజర్ అనేది చూపించబోతున్నాము. సో చాలామందికి తెలిసే ఉంటుంది, బట్ కొత్త వాళ్ళు ఏంటంటే కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు, లేదా వచ్చిన అప్డేట్స్ వల్ల ఎలా చేయాలి అంటే తెలియదు. ఈ డొమైన్ లింక్ చేసే ప్రాసెస్ మనకి 2 టైప్స్లో ఉంటుంది. అంటే మనం ఎక్కడైతే హోస్టింగ్ ఉన్నామో అక్కడే డొమైన్ కొన్నాం అనుకోండి, సో అది ఈజీ మెథడ్. ఇఫ్ సపోజ్ మనం డొమైన్ ఒక సర్వీస్ ప్రొవైడర్ దగ్గర, హోస్టింగ్ ఒక సర్వీస్ ప్రొవైడర్ దగ్గర ఉంటే కనుక దాన్ని మనం లింకప్ చేయాలి యూజింగ్ నేమ్ సర్వర్స్ అనమాట. సో ఈ ప్రాసెస్ ఎలా చేయాలని ఇప్పుడు చూడబోతున్నాము. అయితే మనం డొమైన్ అనేది నేమ్ చీప్ అనే కంపెనీలో పర్చేస్ చేయడం జరిగింది. ఓకేనా. ఇప్పుడు హోస్టింగ్ అనేది హోస్టింగర్ కంపెనీ మనకి ఏదైతే ఉంటుందో, సో ఈ హోస్టింగర్ కంపెనీలో ఈ నేమ్ చీప్ డొమైన్ని ఎలా లింకప్ చేయాలి, వర్డ్ప్రెస్ని ఏ విధంగా ఇన్స్టాల్ చేయాలి, అవన్నీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో కొత్త వాళ్ళు ఎవరన్నా ఈ ప్రాసెస్ తెలియకపోతే కనుక, సో కొత్తగా అయితే చూసాము, మాకు క్లియర్గా అర్థమైందో చెప్పండి. అంటే ఎందుకు కామెంట్ రూపంలో అడుగుతున్నా అంటే, ఇఫ్ సపోజ్ మీకు ఏదైనా డౌట్స్ ఉండి అంటే లైక్ చేసే ప్రాసెస్ నేను స్పీడ్గా చెప్పిన ఏమైనా స్టెప్ మీరు కన్ఫ్యూజ్ అయినా కానీ మళ్ళీ దాని గురించి అడిగితే నెక్స్ట్ వీడియోస్లో దాని గురించి కూడా ఇంకా క్లియర్గా వీడియో అయితే చేయడానికి పాసిబుల్ అవుతుంది. సో మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. మనం ఇక్కడ చూసుకుని అయితే పర్చేస్ చేసిన డొమైన్ నేమ్ చూసుకుంటే SanDeep360.com. క్లియర్ కనిపిస్తుంది చూసారా. సో ఇది మన డొమైన్ నేమ్. అదేవిధంగా మన ఇక్కడ హోస్టింగర్ అకౌంట్ ఏదైతే ఉందో దాంట్లో నేను లాగిన్ అవ్వడం జరిగింది. ఇక్కడ మనకి క్లియర్గా కనిపిస్తుంది చూసారా. సో నా ఇక్కడ 2 ప్లాన్స్ అయితే ఉన్నాయి హోస్టింగర్లో, బిజినెస్ వెబ్ హోస్టింగ్, అదేవిధంగా బిజినెస్ వర్డ్ప్రెస్. సో బిజినెస్ వెబ్ హోస్టింగ్కి, బిజినెస్కు, వర్డ్ప్రెస్కి డిఫరెన్స్ ఏంటంటే కనుక 2 బిజినెస్ ప్లాన్స్. సో దీని యొక్క స్పేస్ కానీ, నెక్స్ట్ మన వెబ్సైట్స్ మెయింటైన్ చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా కొంచెం ఈజీగా ఉంటాయి. కాస్ట్ కూడా దానికి తగ్గట్టుగానే ఉంటుంది. ఒక 14,000 నుంచి 20,000 మధ్యలో ఓన్లీ హోస్టింగ్ మేనేజ్మెంట్కి పర్ ఇయర్ అవుతుంది నాకు. ఓకే, అంటే హోస్టింగ్కి సంబంధించిన డేటా మీకు చెప్తున్నాను నేను యూజ్ చేసే వాటిలో. దీంట్లో మనం చూసుకుంటే ప్రజెంట్ ఒక దాంట్లో ఒక 6 వెబ్సైట్స్, నెక్స్ట్ ఇంకో దాంట్లో ఇంకొక 6 వెబ్సైట్స్ అయితే దీంట్లో ఉన్నాయి. పర్సెంట్ ఆఫ్ యూసేజ్ కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది. 22% యూజ్ చేశాను బిజినెస్ వెబ్ హోస్టింగ్లో. అదేవిధంగా వర్డ్ప్రెస్ వెబ్ హోస్టింగ్లో అయితే కనుక మనకి 18%. మీరు అనుకోవచ్చు దీంట్లో 6 వెబ్సైట్స్ ఉన్నాయి కదా, మరి ఇక్కడ పర్సెంట్ ఆఫ్ యూసేజ్ అనేది మనకి ఎందుకు తేడా ఉందని చూసుకుంటే కనుక, అయితే ఏవైతే ఈ వెబ్సైట్స్ ఉన్నాయో ఈ వెబ్సైట్లో ఉన్న డేటాని బట్టి, అంటే ఒక హోస్టింగ్లో ఉన్న 6 సైట్స్లో డేటా అనేది ఎక్కువ ఉండడం వల్ల స్పేస్ అనేది ఎక్కువ తీసుకుంటుంది. ఇంకో హోస్టింగ్లో మనకి సైట్స్ ఎక్కువ ఉన్నా కానీ దానికి పెట్టిన డేటా అనేది తక్కువ ఉందనుకోండి, లైక్ ఏదైతే ఇమేజ్ కానీ ఇలా ఏదైతే డేటాబేస్ ఉంటుందో ఇదంతా కూడా మనకి తక్కువగా ఉంటే అక్కడ మనకి యూసేజ్ కూడా తక్కువగా ఉంటుంది. సో ఇవి మనకి ఇక్కడ ఉన్న హోస్టింగ్ ప్లాన్స్. ఇప్పుడు దీంట్లో మనం ఒక డొమైన్ యాడ్ చేయాలనుకున్నాం, అంటే ఒక వర్డ్ప్రెస్ వెబ్సైట్ని ఇన్స్టాల్ చేయాలనుకున్నాం. దానికి మనం చేయాల్సిందల్లా ఇక్కడ వెబ్సైట్స్ అనే ఒక ఆప్షన్ ఉంది కదా, ఈ వెబ్సైట్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. సో క్లిక్ చేసిన తర్వాత మన దగ్గర ఏవైతే డొమైన్స్ అవన్నీ కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ మనకి కొత్తగా కనిపిస్తుందా క్రియేట్ ఆర్ మైగ్రేట్ ఏ వెబ్సైట్ అని ఉంటుంది. సో క్రియేట్ అంటే ఒక వెబ్సైట్ని క్రియేట్ చేయండి, లేదా మైగ్రేట్ ఆల్రెడీ ఏదన్నా వెబ్ హోస్టింగ్లో ఉంటే, లైక్ వేరే కంపెనీలో, లైక్ మన బ్లూ హోస్ట్లో కానీ, గోడాడీలో కానీ వేరే వాటిలో ఉంటే దానికి మనం మైగ్రేట్ చేసుకోవడం ఎలా అనేది ఇక్కడ ఆప్షన్ అనమాట. సో మనం క్రియేట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసాము. ఇక్కడ సెలెక్ట్ హోస్టింగ్ ప్లాన్. సో ప్రజెంట్ నా దాంట్లో 2 హోస్టింగ్ ప్లాన్స్ ఉన్నాయని చెప్పాను కదా. సో కొత్త ప్లాన్ కావాలా, లేదా బిజినెస్ వెబ్ హోస్టింగ్ కావాలా, బిజినెస్ వర్డ్ప్రెస్ హోస్టింగ్ కావాలని అడుగుతుంది. అయితే మీరు ఇక్కడ చూస్తే బిజినెస్ వెబ్ హోస్టింగ్లో digitalcommand.com ఉంటుంది. ఎందుకంటే కనుక ఇది మన ప్రైమరీ డొమైన్, అంటే మన హోస్టింగ్ పర్చేస్ చేసే టైంలో ఏదైతే డొమైన్ నేమ్ ఇస్తామో అది ప్రైమరీ డొమైన్ కింద తీసుకుంటుంది. నెక్స్ట్ బిజినెస్ వర్డ్ప్రెస్ హోస్టింగ్, ఇక్కడ WP99store.com ఇవ్వడం జరిగింది. దీంట్లో ఇది నేను ప్రైమరీ డొమైన్ కింద యూజ్ చేశాను. సో ఇప్పుడు నేను దీంట్లో బిజినెస్ వర్డ్ప్రెస్ హోస్టింగ్ అనే ఆప్షన్ అయితే తీసుకుంటున్నాను. తీసుకొని సెలెక్ట్ ప్లాన్ మీద క్లిక్ చేశాను. సో ఇక్కడ మనకి డిఫరెంట్గా అయితే చూపిస్తున్నారు ఫార్మాట్స్ అనేవి, అంటే ఆన్లైన్ స్టోరా, లేకపోతే బ్లాగా, బిజినెసా, పోర్ట్ఫోలియో, అదరా అని. అయితే ప్రజెంట్ ఈ స్టెప్ నేను స్కిప్ చేస్తున్నాను, ఎందుకంటే నేను నా పర్సనల్గా టెంప్లెట్ని డిజైన్ చేసుకొని యూజ్ చేసుకోవాలనుకుంటున్నాను కాబట్టి స్కిప్, ఐ డోంట్ వాంట్ పర్సనల్ ఎక్స్పీరియన్స్ అని చెప్పేసి నేను క్లిక్ చేశాను. క్లిక్ చేయగానే ఇక్కడ 2 విధాలుగా అడుగుతుంది. మనం ఫస్ట్ ఏదో చూసామో క్రియేట్ ఏ న్యూ వెబ్సైట్ ఆర్ మైగ్రేట్ ఏ వెబ్సైట్. మనం ఇప్పుడు కొత్తగా వెబ్సైట్ని క్రియేట్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ సెలెక్ట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకి ఇలా అడుగుతుంది సెలెక్ట్ ఏ ప్లాట్ఫామ్. సో వర్డ్ప్రెస్ విత్ ఏఐ, హోస్టింగర్ బిల్డర్ విత్ ఏఐ. సో హోస్టింగర్లో మనకి ఏఐ బిల్డర్ అనే ఒక ఆప్షన్ అయితే రావడం జరిగింది. అంటే చాలా ఈజీగా మనం ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది మన ప్రతి ఒక్క దాంట్లో యాడ్ అయిపోయింది, అలాగే దీంట్లో కూడా రావడం జరిగింది. ఒకవేళ మనం కొంచెం ఫాస్ట్గా వెబ్సైట్ని క్రియేట్ చేసుకోవాలి, బేసిక్ ఆప్షన్స్ ఉంటే చాలు అనుకుంటే హోస్టింగర్ బిల్డర్ విత్ ఏఐ అనేది యూజ్ చేసుకోవచ్చు. సో కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంది మనకి వర్డ్ప్రెస్తో కొంచెం కస్టమైజ్ చేసుకోవడం కానీ, ఫర్దర్గా ప్లగిన్స్ ఇవన్నీ యూజ్ చేసుకోవాలి అని అనుకుంటే వర్డ్ప్రెస్ ఏఐ మీద మనం చేసుకోవచ్చు. సో ఫ్యూచర్ వీడియోస్లో నేను హోస్టింగర్ బిల్డర్ విత్ ఏఐలో మనకి ఏమేమి ఆప్షన్స్ ఉంటాయి వాటితోటి చాలా సింపుల్గా మనం వెబ్సైట్ని ఏ విధంగా క్రియేట్ చేసుకోవచ్చు అని కూడా ఒక వీడియో చేస్తాను. సో ఈ వీడియో మీద అంటే ఈ ఏఐ బేస్డ్గా మన హోస్టింగర్లో వెబ్సైట్ని ఎలా క్రియేట్ చేసుకోవాలనేది మీకు ఇంట్రెస్టెడ్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ చేయండి. ఎంతమంది ఇంట్రెస్ట్ ఉన్నారో దాన్ని బట్టి ఎంత క్విక్గా వీడియో చేయాలనేది నేను డిసైడ్ అవుతాను. సో కొంచెం చాలా తక్కువ మంది అనుకున్నారనుకోండి, కొంచెం తర్వాత ఫ్రీ టైం బట్టి చేస్తాను. ఒకవేళ చాలామంది రిక్వెస్ట్ చేస్తే కనుక తప్పకుండా
ఇమీడియట్గా ఆ వీడియో చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో ప్రజెంట్ మనం ఇక్కడ వర్డ్ప్రెస్ విత్ ఏఐ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాను. సో క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా వచ్చింది. ఇక్కడ మనకు అడుగుతుందనమాట ఇంగ్లీష్, అదేవిధంగా అడ్మినిస్ట్రేటర్ ఈమెయిల్ ఐడి, అడ్మినిస్ట్రేటర్ పాస్వర్డ్. సో ఇక్కడ మనకి ఏవైతే డీటెయిల్స్ ఇస్తున్నామో ఈ డీటెయిల్స్ అనేవి మనం క్రియేట్ చేసే వెబ్సైట్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించిన డీటెయిల్స్ అనమాట. అంటే దానికి యూజర్ నేమ్ కానీ, నెక్స్ట్ అదేవిధంగా పాస్వర్డ్ కానీ అవన్నీ కూడా ఇక్కడే సెట్ చేసుకుంటాము. సో మనం ఇది స్కిప్ కూడా చేయొచ్చు, బట్ నేను సజెస్ట్ చేసేది ఏంటంటే మనం ఇక్కడ చేసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. లాంగ్వేజ్ అనేది మనకు తెలుసు, అన్నిటికీ ఇంగ్లీషే యూస్ చేస్తుంటాం. మెయిల్ ఐడి అనేది ఫర్ ఎగ్జాంపుల్ మనం డిఫరెంట్ సైట్స్కి డిఫరెంట్ మెయిల్ ఐడీస్ యూస్ చేయాలనుకుంటే మనం యూస్ చేసుకోవచ్చు. ప్రజెంట్ అయితే నేను టెంపరీగా అంటే మీకు ఇన్స్టాలేషన్ ప్రాసెస్ చూపిస్తున్నాను కాబట్టి నా డిఫాల్ట్ మెయిల్ ఐడి ఏదైతే ఉంటుందో యూట్యూబ్ ఛానల్ సంబంధించింది, సో అదే మెయిల్ ఐడి ఇస్తున్నాను. ఇక్కడ అడ్మినిస్ట్రేటివ్ పాస్వర్డ్ అనేది, సో ఈ పాస్వర్డ్ అనేది కూడా మన ఇష్టం, ఏదంటే అది ఇవ్వచ్చు. బట్ పాస్వర్డ్ అనేది స్ట్రాంగ్గా ఉండేలా చూసుకోవాలి. లైక్ క్యాపిటల్ లెటర్స్, స్మాల్ లెటర్స్, న్యూమరిక్ అండ్ ఒక సింబల్ ఉండేలా చూసుకోవాలి. 8 క్యారెక్టర్స్ కంటే ఎక్కువ ఉండాలి. దానికి సంబంధించిన డేటా అయితే చూపిస్తున్నారు క్లియర్గా ప్రతి ఒక్క లెటర్ కూడా. సో ఇప్పుడు నేను పాస్వర్డ్ అయితే ఎంటర్ చేయబోతున్నాను. సో నేను పాస్వర్డ్ అయితే ఎంటర్ చేయడం జరిగింది. జస్ట్ కంటిన్యూ మీద క్లిక్ చేశాను. సో నేను ఎంటర్ మీద క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా రావడం జరిగింది. ఇక్కడ మనకి కొన్ని ప్లగ్గిన్స్ అయితే సజెస్ట్ చేస్తున్నారు. మాన్స్టర్ సైట్స్ అని, ఆప్టెన్ మాన్స్టర్ అని, ఆల్ ఇన్ వన్ ఎస్ఈఓ, డబ్ల్యూ ఫార్మ్స్, కామర్స్, గూగుల్ సైట్ కిట్ ఇవన్నీ కూడా మనకి ఇవి కావాలి అనుకుంటే పర్టికులర్గా సెలెక్ట్ చేసుకొని కంటిన్యూ చేయొచ్చు. లేదనుకుంటే స్కిప్ ఐ విల్ మేనేజ్ ప్లగ్ ఇన్ లేటర్ అని చెప్పి ఆప్షన్ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. సో నేను ఇక్కడ ఏం చేస్తున్నా అంటే జస్ట్ నాకు డబ్ల్యూపీ ఫార్మ్స్ కావాలి, అదేవిధంగా గూగుల్ సైట్ కిట్ కావాలి. మీకు ఏది కావాలనేది అంటే ఇక్కడ చూపెట్టిన వాటిలో మీకు ఏది కావాలనేది మీరు సెలెక్ట్ చేసుకొని జస్ట్ కంటిన్యూ మీద క్లిక్ చేయండి. సో ఈ విధంగా మనకు వచ్చేస్తుంది. ఇక్కడ మనకి డిఫరెంట్గా టెంప్లెట్స్ అయితే ఉన్నాయి. లైక్ హేస్టియా అని, స్టిక్ అని, బ్లాగ్ అని, యూకి, ఓషన్ డబ్ల్యూకి, ఇలా డిఫరెంట్గా ఉన్నాయి. మనం ఏదంటే అది తీసుకోవచ్చు. నేనేం చేస్తున్నా అంటే ఇది కూడా స్కిప్ చేస్తున్నాను, ఎందుకంటే మనం టెంప్లెట్ కానీ ఇవన్నీ కూడా పర్సనల్గా డిజైన్ చేసుకుంటాం కాబట్టి నేను అవేం తీసుకోవట్లేదు. అయితే ఇప్పుడు మనం స్కిప్ చేస్తే ఎటువంటి థీమ్ ఇన్స్టాల్ అవుతుందంటే డిఫాల్ట్గా ఏదైతే థీమ్ ఉంటుందో వర్డ్ప్రెస్ వాళ్ళది 2023 థీమ్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ మనం చూడొచ్చు ప్రీవియస్ ఇయర్ అయితే 2022 అని ఉంది. స్కిప్ చేయగానే మనకి ఏముందో డిఫాల్ట్గా ఉండే 2023 అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ మనకి కొన్ని డీటెయిల్స్ అయితే అడుగుతున్నారు. ఏంటంటే బ్రాండ్ నేమ్ ఏంటి, డిస్క్రిప్షన్, సైట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్. సో ఇవి మనం ఇవ్వాలి అనుకుంటే ఇనిషియల్గానే ఇవ్వచ్చు, లేదా మనం తర్వాత కస్టమైజ్ చేసుకోవచ్చు. ప్రజెంట్ మన ఇన్స్టాలేషన్ ప్రాసెస్ ఫాస్ట్ కావాలి కాబట్టి స్కిప్ చేస్తున్నాను. సో ఇక్కడ మనకి డిఫరెంట్గా అడుగుతుంది. చూజ్ యువర్ డొమైన్, యూజ్ అండ్ ఎగ్జిస్టింగ్ డొమైన్ అడుగుతుంది. సో మనం ఇప్పుడు డొమైన్ని సెలెక్ట్ చేసుకోవాలి. అందుకని ఇక్కడ మనం ఏం చేయాలంటే ఎగ్జిస్టింగ్ డొమైన్ ఆల్రెడీ మనం పర్చేస్ చేసాం కదా, సెలెక్ట్ చేయాలి. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ అడుగుతుంది ఎంటర్ యువర్ ఎగ్జిస్టింగ్ డొమైన్ నేమ్. సింపుల్గా మనం ఏం చేస్తామంటే ఏదైతే డొమైన్ నేమ్ పర్చేస్ చేసామో దాన్ని ఈ విధంగా కాపీ చేసుకొని ఇక్కడ వచ్చి మనం పేస్ట్ చేస్తాం అనమాట. పేస్ట్ చేసి కంటిన్యూ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే మనకి అది అప్డేట్ అవుతుంది. లైక్ డేటా ఏదైతే ఉంటుందో డేటా సింక్రనైజ్ సంబంధించిన నేమ్ సర్వర్స్ కానీ అవన్నీ కూడా ప్రాపర్గా ఉన్నాయో లేదో చెక్ చేస్తుంది. ఇఫ్ ఇన్ కేస్ మనకి నేమ్ సర్వర్స్ అనేవి కనెక్ట్ చేయకపోతే కనుక ఈ విధంగా వస్తుందన్నమాట. SanDeep360.com అని చెప్పేసి ఇక్కడ మనకి నేమ్ సర్వర్స్ అయితే కొన్ని ఇచ్చారు. ఈ నేమ్ సర్వర్స్ మనం చూడొచ్చు. ఇవి ఎగ్జిస్టింగ్ నేమ్ సర్వర్స్, అంటే మనం డొమైన్ పర్చేస్ చేసినప్పుడు వచ్చిన నేమ్ సర్వర్స్. ఇప్పుడు మనం కనెక్ట్ చేసేది హోస్టింగర్ వల్ల హోస్టింగ్తో కాబట్టి దాని యొక్క నేమ్ సర్వర్స్ ఇవి ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి సార్. ఇప్పుడు సింపుల్గా ఏం చేయాలంటే ఈ నేమ్ సర్వర్ని కాపీ చేసుకోవాలి. సో ఇక్కడ మన డొమైన్ అనేది నేమ్ చీప్లో పర్చేస్ చేసాం కదా, దాంట్లోకి వచ్చాము. వచ్చిన తర్వాత ఇక్కడ మనకి మేనేజ్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది డొమైన్ దగ్గరే. మేనేజ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి డైరెక్ట్గా ఇక్కడ డొమైన్ అనే ఆప్షన్ కిందే నేమ్ సర్వర్స్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. చూసారు కదా, ఇది నేమ్ సర్వర్స్ ఆప్షన్. ఫస్ట్ మనం దీంట్లో నేమ్ చీప్ బేసిక్ డిఎన్ఎస్ కాకుండా కస్టమ్ డిఎన్ఎస్ అని ఒక ఆప్షన్ ఉంటుంది, థర్డ్ ఆప్షన్. ఓకే, సో థర్డ్ ఆప్షన్ సెలెక్ట్ చేసి ఇక్కడ మనకు అడుగుతుంది నేమ్ సర్వర్ 1, నేమ్ సర్వర్ 2. నేనేం చేస్తున్నా అంటే ఇక్కడ నేమ్ సర్వర్ 1ని పేస్ట్ చేస్తున్నాను. ఓకే, అదేవిధంగా నేమ్ సర్వర్ 2. అయితే నేమ్ సర్వర్ 1కి నేమ్ సర్వర్ 2కి కేవలం ఒకటే డిఫరెన్స్ ఉంటుంది. అదేంటని కూడా మీకు చూపిస్తాను. ఇక్కడ చూడొచ్చు, NS1 అని ఉంటుంది దీంట్లో NS2 ఉంటుంది. మిగతా అంతా కూడా సేమ్ ఉంటుంది అనమాట. ఓకే, సో మనం కాపీ చేసి జస్ట్ అక్కడ డిజిట్ మార్చిన సరిపోతుంది. సో నేమ్ సర్వర్ 1, నేమ్ సర్వర్ 2, మిగతాదంతా కూడా వాళ్ళ యొక్క సర్వర్ లొకేషన్ అనమాట. ఇప్పుడు మనకి దీంట్లో ఏదైతే నేమ్ సర్వర్స్ ఉన్నాయో దీంట్లో అప్డేట్ అయిపోయాయి. మనకి ఈ విధంగా నోటిఫికేషన్ కూడా వచ్చింది చూసారా. DNS సర్వర్ అప్డేటెడ్ మే టేక్ అప్ టు 28 hours టు టేక్ ఎఫెక్ట్. వరల్డ్ వైడ్గా ఉన్న సర్వర్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటికీ కూడా ఈ డేటా అనేది ఫెచ్ అవ్వాలి. సో ఆ ఫెచ్ అయ్యే ప్రాసెస్నే DNS ప్రోపగేషన్ అంటారు. అది కొన్నిసార్లు డిలే అవుతుంది. అదే మనకి నోటిఫికేషన్ కింద ఇచ్చారు. సో ఇక్కడ మనకి ఏదైతే కాపీ చేసామో వాటిని కనెక్ట్ చేసాము, అంటే డొమైన్ సైడ్ డేటా అయితే మనం హోస్టింగర్లో ఉండే నేమ్ సర్వర్స్ని అక్కడ పెట్టేసాము. సో ఇంకా మనకి డొమైన్ తోటి ఎటువంటి వర్క్ అనేది లేదు. సో దీన్ని మనం లాగౌట్ చేసేయచ్చు అనమాట. జస్ట్ డొమైన్ సైడ్ మనం ప్లేస్ చేస్తే చాలు, అక్కడతోటి డొమైన్ వర్క్ కంప్లీటెడ్. ఇంకా మనకు ఉంది హోస్టింగర్కి సంబంధించిన హోస్టింగ్ రిలేటెడ్ వర్క్ అనమాట. సో కంటిన్యూ మీద క్లిక్ చేయండి. సో ఆటోమేటిక్గా మనకి ఇక్కడ డేటా అంతా కూడా కనిపిస్తూ ఉంటుంది. జస్ట్ చూపిస్తున్నారు SSL ఇన్స్టాల్ ఆటోమేటికల్లీ. ఏవైతే ఫీచర్స్ ఉన్నాయో అవన్నీ కూడా
ఉన్నాయని చెప్పేసి మనకి ఈ ప్రాసెస్ అయ్యే టైంలో మనకి ఇక్కడ చూస్తే ప్రాసెస్ అవుతుంది చూసారా 42%. సో ఈ ప్రాసెస్ అయ్యే టైం వరకు మనకి ఇక్కడ అప్డేట్స్ అయితే ఇస్తున్నారు. సో వన్స్ 100% అవ్వగానే మనకి ఇక్కడ ఆ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోతుంది. సో ఇక్కడ మనకి ప్రాసెస్ అయితే కంప్లీట్ అయిపోయింది. దానికి సంబంధించిన నోటిఫికేషన్ వచ్చింది యు ఆర్ ఆల్మోస్ట్ దేర్ అని చెప్పి. ఇక మన డిఫరెంట్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. కనెక్ట్ యువర్ డొమైన్, సెట్ నేమ్ సర్వర్ టు కనెక్ట్ అని వచ్చింది, ఎడిట్ యువర్ వెబ్సైట్ అని వచ్చింది, అదేవిధంగా కంట్రోల్ ప్యానల్, సో హోస్టింగర్ కంట్రోల్ ప్యానల్ 3 అయితే ఆప్షన్స్ వచ్చాయి. సో ఇక్కడతో మనకి అయితే వర్డ్ప్రెస్ ఇన్స్టాలేషన్ ప్రాసెస్ అంతా ఆటోమేటిక్ అయిపోయింది. ఈ ఇన్స్టాలేషన్ ప్రాసెస్లో మనకి ఎస్ఎస్ఎల్ కానీ దానికి సంబంధించిన అప్లికేషన్స్ కానీ లైక్ వర్డ్ప్రెస్ సంబంధించిన డేటా ఏదైతే ఉంటుందో అంతా కూడా అప్లోడ్ అయిపోయింది, ఒక ఫోల్డర్ క్రియేట్ అయిపోతుంది. ఇవన్నీ ఇంతకుముందు అంటే లైక్ ప్రీవియస్ ఒక 3-4 ఇయర్స్ బ్యాక్ చూసుకుంటే మాన్యువల్ ప్రాసెస్ ఉండేదన్నమాట. లైక్ మనం దాంట్లోకి వెళ్ళి ఇన్పుట్స్ ఇచ్చిన తర్వాత ఎస్ఎస్ఎల్ ఇన్స్టాల్ చేయడము ఇవంతా కూడా లెంతీ ప్రాసెస్ ఉన్నది. ఇప్పుడు మనకి చాలా అప్డేట్ అయింది కాబట్టి సర్వర్స్ అనేవి మనకి ఈజీగా అయిపోయింది. అయితే ఇంకో విషయం గుర్తుపెట్టుకోవాలి, మనం యూస్ చేసే ప్లాన్ని బట్టి కూడా ఉంటుంది. ఇఫ్ సపోజ్ మీరు హోస్టింగర్లో బేసిక్ ప్లాన్ తీసుకున్నాను, దాంట్లో ఎస్ఎస్ఎల్ అనేది అవైలబిలిటీ ఉండదు. సో దానికి మళ్ళీ మీరు ఎక్స్ట్రా అమౌంట్ అయితే పే చేయాల్సి ఉంటుంది. నేను యూస్ చేసేవన్నీ కూడా బిజినెస్ ప్లాన్స్ అనమాట. సో ఫైనల్గా మనం చూసుకుంటే ఇక్కడ మనకి ఎడిట్ యువర్ వెబ్సైట్ అనే ఆప్షన్ ఉంది కదా, దీంట్లోకి వెళ్తున్నాం అనమాట. జస్ట్ అడ్మిన్ ప్యానల్ మీద క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేయగానే ఇది ఆటోమేటిక్గా మన SanDeep360.com ఏదైతే ఉంటుందో దాని యొక్క వర్డ్ప్రెస్ ప్లాన్కి వెళ్తుంది. సో మీరు ఇక్కడ చూడొచ్చు SanDeep360.com WP అడ్మిన్ అని ఈ విధంగా రావడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ మనం మెయిన్గా చూసుకుంటే ఎస్ఎస్ఎల్ అనేది కూడా చూడొచ్చు. నేను మీకు హైలైట్ చేసి చూపిస్తాను. ఎస్ఎస్ఎల్ అనేది ఈ విధంగా వచ్చింది, కనెక్షన్ ఈజ్ సెక్యూర్. సో ఈ విధంగా మనకి ఎస్ఎస్ఎల్ కూడా ఇన్స్టాల్ అయిపోయింది. సో ఇది మనకి ఈజీగా ఉండే మెథడ్. నెక్స్ట్ మనం చూసుకుంటే ఈ డాష్ బోర్డ్లో సంబంధించిన ఆప్షన్స్ అన్నీ కూడా యాజ్ యూజువల్గా ఉన్నాయి. ఒకవేళ మన సైట్ని చూసుకోవాలనుకుంటే ఇక్కడ వర్డ్ప్రెస్లోనే దీని మీద కర్సర్ ప్లేస్ చేస్తే ఈ విధంగా విజిట్ సైట్ అని వస్తుంది. జస్ట్ దాని మీద మనం రైట్ క్లిక్ ఇచ్చి నేను న్యూ ట్యాబ్లో ఓపెన్ చేస్తున్నాను. ఇది మన ప్రజెంట్ సైట్ అనమాట. మైండ్ బ్లో ఏ బ్లాగ్ అబౌట్ ఫిలాసఫీ అని చెప్పేసి మనకి ఈ విధంగా రావడం జరిగింది. అంటే ఏదైతే బేసిక్ థీమ్ ఉంటుందో ఆ థీమ్ అనేది రావడం జరిగింది. ఆ థీమ్ ఏంటని కూడా మీకు ఒకసారి చూపిస్తాను. దాని గురించి మనకి అపియరెన్స్లో థీమ్స్లోకి వెళ్తున్నాను. ఎందుకంటే మనం అనుకున్నాం కదా, అక్కడ స్కిప్ చేసాం కదా, స్కిప్ చేసినప్పుడు ఏమనుకున్నాము 2023 అనే డిఫాల్ట్ థీమ్ ఇన్స్టాల్ అవుతుందని చెప్పాను కదా, సేమ్ అదే థీమ్ మనకి ఇక్కడ ఇన్స్టాల్ అవ్వడం జరిగింది. ప్రీవియస్ థీమ్స్ కూడా ఉన్నాయి. దీని తర్వాత నుంచి మనం ఏం చేస్తామంటే మనకు నచ్చిన విధంగా ఏవైతే థీమ్స్ కావాలో ఆ థీమ్స్ని ఇన్స్టాల్ చేసుకుంటాము, ప్లగిన్స్ని ఇన్స్టాల్ చేసుకొని మన సైట్ని మనకు నచ్చిన విధంగా కస్టమైజ్ చేసుకోవచ్చు. ఓకేనా? సో నేను వన్స్ కస్టమైజ్ చేసిన తర్వాత కూడా మీకు అప్డేట్ ఇస్తాను. సో ఈ విధంగా ఉంది. మనం డిజైన్ చేసే టైంలో మనం ఏమేం చేస్తున్నాము, మన డిజైన్ అనేది ఎవరికి కనిపించకుండా ఉండాలి అంటే దీన్ని మనం మెయింటెనెన్స్ మోడ్లో పెట్టుకోవచ్చు. అది చాలా అంటే చాలా సింపుల్. మనైతే హోస్టింగ్ ఉంటుంది కదా, సో మనకి ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ కంట్రోల్ ప్యానల్ ఉంటుంది. సో ఆ కంట్రోల్ ప్యానల్ మీద క్లిక్ చేయగానే మనం డైరెక్ట్గా ఏదైతే వర్డ్ప్రెస్ హోస్టింగ్ ఉంటే దాని కంట్రోల్ ప్యానల్లోకి రావడం జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా రావడం జరుగుతుంది డాష్బోర్డ్లోకి. డాష్బోర్డ్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ మనకు ఒక ఆప్షన్ ఉంటుంది వర్డ్ప్రెస్ ఓవర్వ్యూ అని. ఈ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే వర్డ్ప్రెస్ డాష్బోర్డ్లోకి మూవ్ అయిపోతుంది. మూవ్ అయిపోయిన తర్వాత కొంచెం మనం స్క్రోల్ డౌన్ చేసినట్టయితే మనకి ఇక్కడే ఆప్షన్ ఉంటుంది అనమాట. HTTPS అని మనం ఏదైతే సెక్యూరిటీ ఉందో సెక్యూరిటీ ఆప్షన్ కింద మెయింటెనెన్స్ మోడ్ అని ఒక ఆప్షన్ ఉంటుంది అనమాట. ఇక్కడ క్లియర్గా చూస్తే అదర్ యూజర్స్ విల్ నాట్ ఏబుల్ టు డిస్కవర్ యువర్ కంటెంట్. సో ఎందుకు మెయింటెనెన్స్ మోడ్ అంటే మనం ఏమైనా చేంజెస్ చేసినా మనం వెబ్సైట్ని డిజైన్ చేసుకునే టైంలో దీన్ని యూస్ చేసుకోవచ్చు. సో జస్ట్ దీన్ని ఇప్పుడు నేను ఎనబుల్ చేస్తున్నాను. సో ఎనబుల్ చేయగానే మనకి ఏమవుతుందంటే మెయింటెనెన్స్ మోడ్ అనేది ఆన్ అయిపోతుంది అనమాట. అంటే మన సైట్లో డేటా ఏముంది ఏంటి అనేది వేరే వాళ్ళు చూడడానికి కుదరదు. అయితే ఇప్పుడు ప్రజెంట్ మళ్ళీ నేను ఒకసారి దీన్ని రీఫ్రెష్ చేశాను అనుకోండి, నాకు కనిపిస్తుంది. ఎందుకు నాకు కనిపిస్తుంది అంటే నేను ఆల్రెడీ లాగిన్ అయి ఉన్నాను, అంటే అడ్మిన్ నేనే కాబట్టి నాకు కనిపిస్తుంది. ఇఫ్ సపోజ్ ఇదే సైట్ని ఎవరన్నా ఓపెన్ చేశారనుకోండి, అందుకని నేను ఇన్కాగ్నిటో విండోలో ఓపెన్ చేస్తున్నాను. సో మీరు ఇక్కడ చూడొచ్చు, ఒక గెస్ట్ యూజర్ లాగా ఓపెన్ చేస్తున్నాను అనమాట. ఓపెన్ చేయగానే మనకి ఈ విధంగా వస్తుంది అనమాట. హోస్టింగర్ కమింగ్ సూన్, న్యూ వర్డ్ప్రెస్ వెబ్సైట్ ఈజ్ బీయింగ్ బిల్డ్ అండ్ విల్ బి పబ్లిష్డ్ సూన్. అంటే ఇది డైరెక్ట్గా హోస్టింగర్లో ఉండే ఆప్షన్. ఇఫ్ సపోజ్ ఇలా కాకుండా, సో మీరు ఇక్కడ చూడొచ్చు వేరే ప్లగిన్ యూసెస్ చేశాను, WP99 స్టోర్ మెయింటెనెన్స్ మోడ్ ఈజ్ ఆన్ అని. సో ఈ విధంగా కూడా మనం పెట్టుకోవచ్చు అనమాట. సో ఒక ప్లగిన్ యూసెస్ చేస్తే ఇలా ఉంటుంది. లేకపోతే కనుక డైరెక్ట్గా మన హోస్టింగ్లో ఈ ఆప్షన్ ఉంటే కనుక, అంటే మీరు తీసుకునే హోస్టింగ్లో కొన్ని చోట్ల ఉంటుంది, కొన్ని చోట్ల ఉండదు. లేకపోతే మనం ప్లగిన్ యూస్ చేసుకొని ఇలాగ కమింగ్స్ ఉన్న పేజ్ని మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఇది కంప్లీట్గా మనం ఏదైతే వేరే సర్వీస్ ప్రొవైడర్ దగ్గర డొమైన్ పర్చేస్ చేసి వేరే సర్వీస్ ప్రొవైడర్ దగ్గర హోస్టింగ్ ఉంటే కనుక వాటిని లింకప్ చేసే ప్రాసెస్. సో ఈ ప్రొసీజర్ అనే స్టెప్స్ ఇవే. అంటే లైక్ మనం డొమైన్లో హోస్టింగ్ యొక్క నేమ్ సర్వర్స్ ప్లేస్ చేసి అక్కడ అప్డేట్ చేసి వర్డ్ప్రెస్ ఇన్స్టాల్ చేయడము, SSL ఇన్స్టాల్ చేసుకోవడము, HTTPS ఏవైతే ఉంటాయో ఇవన్నీ చేయడము. సో దీంట్లో అవన్నీ కూడా మనకి సింగిల్ టైం ప్రాసెస్ అనమాట. అంటే ఆటోమేటెడ్ ప్రాసెస్లో అయిపోయాయి కాబట్టి ఈజీగా అయిపోయింది. కొన్ని దాంట్లో డిఫరెంట్గా స్టెప్స్ అనేవి మారుతాయి. ఫార్మాట్ అయితే ఇదే ఉంటుంది. సో ఈ విధంగా మన వర్డ్ప్రెస్ వెబ్సైట్ని చాలా అంటే చాలా ఈజీగా
ఎటువంటి టెక్నికల్ నాలెడ్జ్ లేకపోయినా సరే సింపుల్ స్టెప్స్ని ఫాలో అవుతూ మన సైట్ని మనం బిల్డ్ చేసుకొని కంటిన్యూ చేసుకోవచ్చు. సో స్టార్టింగ్లో చూసాం కదా, హోస్టింగర్ వాళ్ళు ఏఐ వెబ్సైట్ బిల్డర్ని కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఆ టాపిక్ మీద ఎంతమంది ఇంట్రెస్టెడ్గా ఉన్నారనేది కింద కామెంట్ చేయండి. సో ఎక్కువ కామెంట్స్ వస్తే కనుక తప్పకుండా దాని మీద కూడా ఒక డీటెయిల్ వీడియో అయితే చేస్తాను. సో ఇది ఫ్రెండ్స్, కొత్త వాళ్ళకి తెలియాలనే ఉద్దేశంతో డీటెయిల్గా అయితే వీడియో చేయడం జరిగింది. సో మీకు కనుక క్లియర్గా అర్థమైంది అనిపిస్తే కనుక కింద కామెంట్ సెక్షన్లో చేయండి. ఏమైనా డౌట్ ఉంది ఇంకా లైక్ చేసే ప్రాసెస్లో మీకు ఏమైనా కన్ఫ్యూజన్ ఉంటే కనుక అది కూడా కామెంట్ చేయండి. సో ఈ విధంగా ఎవరైనా బ్లాగ్ని కానీ, బిజినెస్ వెబ్సైట్ని కానీ, ఈకామర్స్ సైట్స్ కానీ పర్చేస్ టైంలో ఎటువంటి ప్లాన్స్ తీసుకోవాలి, దేంట్లో మనకి ఆఫర్స్ ఉన్నాయి, సో ఇలాగ ఎవరికన్నా ప్లాన్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి కాబట్టి ఆ టైంలో డీటెయిల్స్ కావాలనుకుంటే మనకి digitalkhammam.com అయితే అవైలబుల్ ఉంది. మీరు గూగుల్లో digitalkhammam.com అయితే ఎంటర్ చేయండి. సో ఈ విధంగా డిజిటల్ ఖమ్మం ఎంటర్ చేయగానే మనకి వెబ్సైట్ వస్తుందన్నమాట, digitalkhammam.com SanDeep360Tech అని. చార్ట్ సపోర్ట్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకి వాట్సాప్ చార్ట్ సపోర్ట్ ఉంది. సో ప్రజెంట్ ఈరోజు వచ్చేసి మనకి October 24th. నేను అక్టోబర్ మంత్లో ఫ్రీ సపోర్ట్ అయితే ఇవ్వట్లేదు. బట్ ఎవరైనా సరే హోస్టింగ్ పర్చేస్ చేయాలి, లైక్ ఇలా మీరు ఇమీడియట్గా వెబ్సైట్ని స్టార్ట్ చేయాలనుకుంటే కనుక మీరు ఇక్కడ నుంచి మెసేజ్ చేయొచ్చు. సో ఇలా నేను ఒక హోస్టింగ్ ప్లాన్ పర్చేస్ చేయాలనుకుంటున్నాను, మీ నుంచి మాకు సపోర్ట్ కావాలని మెసేజ్ ఇంగ్లీష్లో కానీ తెలుగులో కానీ మీకు ఎలా కానీ ఉంటే అలా మెసేజ్ చేయొచ్చు. నెక్స్ట్ అదేవిధంగా ఈ ఫ్రీ సపోర్ట్ ఏదైతే ఉందో నవంబర్ నుంచి స్టార్ట్ అవబోతుంది అనమాట. సో దాంట్లో కూడా నేను క్లియర్గా చెప్తాను ఏ టైంలో ఉంటుంది, ఏ టైంలో ఉండదు, ఎటువంటి వాటికి ఉంటుంది ఫ్రీ సపోర్ట్ అనేది ఏంటనేది కూడా డీటెయిల్ ఒక వీడియో చేస్తాను. ఎందుకంటే చాలామంది చిన్న చిన్న డౌట్స్ కూడా వాట్సాప్ అనేది చేస్తూ ఉంటారు. నేను ఏంటంటే ఇలా వీడియోస్ చేసే టైంలో కానీ మిగతా టైంలో మొబైల్ అనేది సైలెంట్లో ఉంటుంది కాబట్టి సో నేను రెగ్యులర్గా అయితే అవి చెక్ చేస్తూ ఉన్నాను. సో మ్యాక్సిమం నేను ప్రిఫర్ చేసేది ఏంటంటే ఇప్పుడు మన ఛానల్లో ఏవైతే వీడియోస్ ఉన్నాయో వీడియోస్ కింద కామెంట్ చేయండి. ప్రతిరోజు నేను ఓన్లీ కామెంట్స్కి ఒక హాఫ్ అన్ అవర్ స్పెండ్ చేస్తున్నాను. సో కామెంట్స్కి వచ్చిన డీటెయిల్స్ని బట్టి, దాంట్లో అడిగిన డేటాని బట్టి వీడియోస్ అయితే చేయడం జరుగుతుంది. సో మీ కనుక ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం SanDeep360Tech ఛానల్ని ఫాలో అవుతూ మనం ఏదైతే నవంబర్ అండ్ డిసెంబర్ మంత్లో 100K సబ్స్క్రైబర్స్ రీచ్ అవ్వాలనుకున్నామో ఆ టార్గెట్కి తప్పకుండా మీరు సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.